ఐపీఎల్ 18వ ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఏది కూడా కలిసి రావడం లేదు. ప్లేయర్లను మార్చినా, చివరికి కెప్టెన్లు మారినా జట్టు ఆట తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఎడిషన్ లో ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ ఒక్కటే సిఎస్కే కు గెలుపును అందించింది. ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది. ఇక నిన్న శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్లోను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి ఈ టోర్నీలో వరుసగా 5వ ఓటమిని చవిచూసింది. చేపాక్ మైదానంలో టోర్నీ చరిత్రలో అతి చెత్త ఓటమి ఇదే సిఎస్కే కు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 9 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 103 పరుగులకే పరిమితమైంది. దూబే 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు కలిసి సిఎస్కే బ్యాట్స్మెన్ల పని పట్టారు. ఆ తర్వాత 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ కు మంచి శుభారంభం దక్కింది. సునీల్ నరేన్ 44, క్వింటన్ డికాక్ 23 పరుగులతో రాణించారు. ఆ తర్వాత అజింక్య రహనే, రికు సింగ్ తో కలిసి మరో వికెట్ పడకుండా 10 ఓవర్లలోనే తమ జట్టును కేకేఆర్ ను గెలిపించారు. ఇకపోతే సిఎస్కే ఓటమిలో ప్రధాన కారణం ఆ జట్టు ఓపెనర్లే. సరైన ఆరంభాలు ఇవ్వకపోవడం వరుస ఓటమికి ప్రధాన కారణం. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు. ఈ ఇద్దరు సిఎస్కే కు ఓపెనర్లుగా ఈ సీజన్ లో ఆడుతున్నారు. అయితే వీరి నుంచి సిఎస్కే మంచి స్టార్ట్ అందుకోలేకపోతుంది. తొలి మ్యాచ్ లో రచిన్ రవీంద్ర ఆడినప్పటికీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. ఓపెనర్ నుంచి మంచి స్టార్ట్ అందకపోతే ఆ జట్టుపై చాలా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం సిఎస్కే అలాంటి దశలోనే ఉంది. ఇదే విషయంపై మ్యాచ్ ఓటమి అనంతరం ఎంఎస్ ధోని స్పందించాడు. అలాగే తన ఎల్బిడబ్ల్యూ పై కూడా స్పందించాడు. ఈ సీజన్ లో మాకు ఏది కలిసి రావడం లేదు. ప్రత్యర్థి జట్ల నుంచి సవాలు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనమైతే దానిని స్వీకరించాలి. ఇక మేము ఈ మ్యాచ్ లో తగినన్ని పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం. ఓటమిలో ప్రధాన కారణం ఇదేనని, టార్గెట్ తక్కువగా ఉండడం, ఛేదంలో కేకేఆర్ ఈజీగా గెలిచిందని ధోని అన్నాడు. ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు తర్వాత ఒత్తిడి ఉంటుంది. కేకేఆర్ లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారి బౌలింగ్ ఆడడం కొంచెం కష్టమైంది. ముఖ్యంగా మా జట్టుకు మంచి భాగస్వామ్యాలు లభించలేదు. అలాగే ఓపెనర్ల నుంచి మంచి స్టార్ట్ అందుకోలేకపోయాం. ముఖ్యంగా వారు లైన్ దాటి వచ్చి ఆడే ప్రయత్నం చేయడం లేదంటూ ధోని ఓపెనింగ్ బ్యాటర్లపై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్లు రిస్క్ తీసుకుని షాట్లు ఆడాల్సి ఉంటుందని, ఆరంభం సరిగ్గా ఉంటేనే తర్వాత బ్యాటర్లు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లగలరని ధోని అన్నాడు. ఇక తన ఎల్బిడబ్ల్యూ అవుట్ విషయంపై ధోని స్పందించాడు. నాకైతే బాల్ బ్యాట్ కు తగిలిందని అనిపించింది. అందుకే వెంటనే డిఆర్ఎస్ తీసుకున్నా. కానీ తుది నిర్ణయం తడంపేర్దే కదా అంటూ ధోని చెప్పుకొచ్చాడు. కాగా 72 పరుగులకి 7 వికెట్లు కోల్పోయిన దశలో ఎంఎస్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పటికే ఒక పరుగు చేసి క్రీజులో ఉన్న ధోని 16 ఓవర్లో సునీల్ నరేన్ బౌలింగ్ కు వచ్చాడు. ఆ ఓవర్ 3వ బంతికి ధోని ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. దాంతో కేకేఆర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. దాంతో ఎంపైర్ ధోనిని అవుట్ గా ప్రకటించాడు. అయితే వెంటనే ధోని డిఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే ధోని అవుటా కాదనే విషయంపై తడంపై చాలాసేపు టైం తీసుకున్నాడు. అలాగే స్నీకోమీటర్ సహాయం కూడా తీసుకున్నాడు. అక్కడ బంతి ధోని బ్యాట్ కు దగ్గరగా వచ్చి కొంత కదలికలు కనిపించాయి. దాంతో ధోని నాట్అవుట్ గా ప్రకటిస్తారని అందరూ ఊహించారు. కానీ తడంపైర్ ఒక్కసారిగా షాక్ ఇచ్చి ధోని అవుట్ గా ప్రకటించాడు. దీంతో ధోని 4 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. మొత్తానికి ఈ వికెట్ వల్ల సిఎస్కే గెలుస్తుందని కాదు గానీ సమిష్టిగా బ్యాటర్ల వైఫల్యమే సిఎస్కే ఓటమిలో ప్రధాన కారణం. అంతేకాదు ఈ సీజన్ అశాంతం అలాగే బ్యాటర్ల వైఫల్యమే సిఎస్కే ఓటమిలో కీలక పాత్ర.